క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత ఫిడెలిస్ వీరిని మనం కొనియాడుతూ ఉన్నాం. వీరు మార్క్ రాయ్, కపూచియన్ గురువు, వేదసాక్షి, పేదల న్యాయవాది, క్రీస్తు శకము 1577 నుంచి 1622 వరకు జర్మనీ దేశంలోని నైరుతి ప్రాంతంలో సిగ్మరెంజెన్ పట్టణంలో మార్క్ రాయ్ లేక మార్కురే అను బాలుడు ఒక ధనవంతుల కుటుంబంలో క్రీస్తు శకము 1577లో జన్మించారు. తండ్రి నగర మేయరుగా పనిచేశారు. పుత్రునికి దైవభక్తి, నీతియుత జీవితం బాగా అలవరిచారు. న్యాయశాస్త్ర విద్యను నేర్పించారు. 6 సంవత్సరాలు లాయర్ వృత్తిలో ఉండి నిక్కచ్చి గల నీతిపరుడు, పేదల న్యాయవాది అని పేరు గడించారు. అందువల్ల అనేక అవమానాలు, బాధలు కూడా భరించాల్సి వచ్చింది. న్యాయాన్ని శాసించాల్సిన న్యాయస్థానంలో కూడా అవినీతి పెరిగిపోయి లాలూచి విధానం అధికం కావటంతో మార్కు రాయ్ గారు తమ 34వ ఏట క్రీస్తు శకము 1611లో తమ న్యాయవాది వృత్తికి స్వస్తి పలికారు. ప్రభు సేవలో తరించాలని కోరికతో గురు శిక్షణలో చేరారు. వారికి ఉన్న ఆస్తి, ధనాన్ని నిరుపేదలకు పంచిపెట్టారు. నల్ల అడవుల సమీపంలో ఫ్రైబర్గ్ పట్టణంలోని పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి శాఖ అయిన కపూచియన్ సభ గురువుగా అభిషేకం పొందారు. ఆ సమయంలోనే ఫిడెలిస్ నూతన నామధేయం స్వీకరించారు. స్విట్జర్లాండ్లోని బిషప్ గ్రూచ్ గారు ఆహ్వానంపై వెళ్ళి తమ గురుత్వ సేవలు అందించారు. ఆ రోజుల్లో కాల్వినిజం, జ్వంగ్లియానిజం వంటి ప్రొటెస్టెంట్ శాఖలు ఉద్భవించాయి. శ్రీసభ కట్టుబాట్లను, అర్చనా విధానాన్ని తీవ్రంగా విమర్శించాయి. విశ్వాసుల్లో గందరగోళం నెలకొంది. అట్టి పరిస్థితుల్లో ఫాదర్ ఫిడెలిస్ గారు ఎంతో ఉత్సాహ జ్వాలతో క్రైస్తవులకు బోధించటం ఆరంభించారు. పీఠంపై నుండి గళమెత్తి తమ వాక్పాటిమతో వారి ప్రసంగాలు, వాదనలు వినటానికి ప్రజలు విరగబడి వచ్చారు. వారి ప్రసంగాలు ఆలకించారు. స్వంత ఆలోచనలు, పదవి ఆకాంక్ష, ధన, కీర్తి ఆశాపాశాల్ని తోలనాడి శ్రీసభను గట్టిగా సమర్థించిన ఫాదర్ గారి ప్రబోధనలకు తిరిగి వేలాది విశ్వాసులు శ్రీసభలో చేరారు. ఒకే మంద, ఒకే కాపరి ప్రబోధాన్ని ఆచరించారు. ఫాదర్ గారు వ్రాసి ముద్రించి పంచిన కరపత్రాలకు లెక్కలేదు. ప్రసంగ పుస్తకాలు విరివిరిగా ప్రజల్లోకి వెళ్ళాయి. కథోలిక మత విశ్వాసాన్ని బలపరిచాయి, ఒప్పించాయి.
ఫిడెలిస్ గారు తమకు అప్పగింపబడిన ఆధ్యాత్మిక ప్రాంతమంతా విసుగు విరామం లేకుండా కలియ తిరిగారు. చేతిలో ఒక శిలువ స్వరూపం, బైబిలు, బ్రేవియరీ, అనుదిన ప్రార్థన పుస్తకం, కపూచియన్ సభ నియమావళి పుస్తకం కలిగి ఉన్నారు. వారు దేవాలయంలోనూ 4 రోడ్ల కూడల్లోనూ రోజుకు అనేక పర్యాయాలు ప్రసంగిస్తూ ఉండేవారు. శ్రీసభ వాదనను బలంగా వినిపించారు. ప్రొటెస్టెంట్లు కొందరి నుండి బెదిరింపులు, అవమానాలు ఎదురైనా వారు వారి కోపాగ్ని భరించారు. నగర న్యాయమూర్తులు ప్రముఖుల గోష్ఠులను నిర్వహించి రాత్రులైనా కానీ తన వాదనను బలంగా వినిపించారు. అందువల్ల ఎందరో పెద్దలు తిరిగి శ్రీసభలో ప్రవేశించటం జరిగింది. ఇందుకు ప్రొటెస్టెంట్ మంత్రులు పెద్దల్లో కలవరం చెలరేగింది. వారు ఫిడెలిస్ గారి చర్యలకు అపవాదులుగా రాజకీయ అభండాలు ఉద్దారు. గుడిలో పీఠంపై ఒకరోజు గట్టిగా ప్రసంగిస్తూ ఉండగా కోపాద్రిక్తులైన ఒక గుంపు వచ్చి ఫిడెలిస్ గారిని ప్రశ్నించింది. అన్యులకు, ప్రొటెస్టెంట్ సోదరులకు తమ బోధన ఆగదని, అందరూ ఒకే కాపరి గోడుకు నీడకు చేరాలని వాదించటంతో వారు ఫాదర్ గారిని కసిదీరా కొట్టి కత్తులతో పొడిచి హత్య చేశారు. అయినా వారు తనను చంపిన వారిని క్షమించారు. ఈ విధముగా వారు క్రీస్తు శకము 1622 ఏప్రిల్ 24న శ్రీసభ విశ్వాసం కోసం హతసాక్షి అయ్యారు. కపూచియన్ సభలో తొలి వేద సాక్షి వీరే. ఫిడెలిస్ అంటే విశ్వాసి అని అర్థం. ధ్యానాంశం: కథోలిక మతం కాలాలన్నిటికీ వర్తించే విశ్వాసం. పునీత ఫిడెలిస్ గారా మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి.